ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఉత్తరాంధ్ర కేంద్ర బిందువుగా మారింది. ఒకవైపు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ రానుండగా, మరోవైపు వైసీపీ అధినేత జగన్ అదే సమయంలో శ్రీకాకుళం పర్యటనకు రావడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. అధికార కూటమి నేతలు దీనిని సాధారణ పరామర్శ పర్యటనగా కాకుండా ప్రధాని పర్యటనను రాజకీయంగా డైల్యూట్ చేయడానికి రూపొందించిన వ్యూహంగా అభివర్ణిస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం తమ పర్యటనకు రాజకీయ రంగు పులమడం సరికాదని వాదించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం పరిణామాలను పరిశీలిస్తే అనేక రాజకీయ కోణాలు కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర దశాబ్దాల కలైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాక కోసం రాష్ట్ర యంత్రాంగం, పోలీసు వ్యవస్థ ముమ్మర ఏర్పాట్లు నిమగ్నమైన తరుణంలో వైసీపీ అధినేత జగన్ ఆకస్మికంగా శ్రీకాకుళం పర్యటనకు బయలుదేరడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా తన కుమారుడి ప్రమాద ఘటనకు సంబంధించిన కేసును దారి మళ్లించే ప్రయత్నంలో దొరికిపోయినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును పరామర్శించేందుకు జగన్ ఈ పర్యటన చేపట్టనున్నారు. కొంతకాలంగా తాడేపల్లి నివాసానికి పరిమితమైన జగన్ పార్టీ నేతలు జైలుకు వెళ్లినా బయటకు రాకుండా ఉన్నారన్న విమర్శల నేపథ్యంలో ఇప్పుడు ప్రధాని పర్యటనకు కేవలం ఒక్కరోజు ముందు హఠాత్తుగా ఉత్తరాంధ్ర బాట పట్టడం వెనుక ఒక స్పష్టమైన రాజకీయ వ్యూహం ఉందన్న ప్రచారం ఊపందుకుంది. అధికార పార్టీ పలువురు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయ ప్రకారం ప్రధాని పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లు, పరిపాలనా యంత్రాంగం క్షేత్రస్థాయిలో బిజీగా ఉన్న సమయంలో శ్రీకాకుళం వేదికగా రాజకీయ కార్యకలాపాలు చేపట్టడం ద్వారా వైసీపీ ఉద్దేశపూర్వకంగానే మీడియా దృష్టిని తన వైపు మళ్లించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తున్నారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం రాష్ట్రానికి ఒక చారిత్రాత్మక ఘట్టం కాగా ఆ శోభను తగ్గించి పరామర్శ పేరుతో సెంటిమెంటు రాజకీయాన్ని రగిల్చే ప్రయత్నం జరుగుతోందన్న వారి వాదన. ఇందుకు మద్దతుగా వారు వైసీపీ గత చరిత్రను ఉదాహరణగా చూపుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భోగాపురం ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించిన ఆ పార్టీ భూసేకరణకు వ్యతిరేకంగా న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేయించిందని, ఇప్పుడు ప్రాజెక్టు పూర్తయ్యే దశలో దాని క్రెడిట్ కోసం ప్రయత్నిస్తోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు వైసీపీ శ్రేణులు ఈ విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నాయి. పార్టీలో కష్టకాలంలో ఉన్న నేతలను పరామర్శించడం అధినేతగా జగన్కు సహజమైన నైతిక బాధ్యత అని, దీన్ని రాజకీయ కోణంలో చూడటం సరికాదని వారు వాదిస్తున్నారు. అప్పలరాజుపై కేవలం కేసులు రాజకీయ కక్షా సాధింపు చర్యలో భాగమేనని, అధికార పార్టీ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి ప్రతిపక్ష నేతలను వేధిస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతను పరామర్శించడానికి ఇప్పుడు వెళ్లాలన్నది తమ అంతర్గత నిర్ణయమే తప్ప దాన్ని ప్రధాని పర్యటనతో ముడిపెట్టడం అనవసర రాద్ధాంతమని వారు స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా భోగాపురం విమానాశ్రయ ప్రాజెక్టుకు సంబంధించిన తొలి ప్రతిపాదనలు, భూసేకరణ ప్రక్రియలు గణనీయమైన భాగం తమ హయాంలోనే జరిగిందని, కేవలం చివరి దశలో వచ్చిన ప్రభుత్వం మొత్తం క్రెడిట్ తీసుకోవడం సరికాదని వైసీపీ వర్గాలు వాదిస్తున్నాయి. ఈ వివాదంలో అసలు కీలకాంశం జగన్ పర్యటన సమయమే. పార్టీ నేతను పరామర్శించే హక్కు, బాధ్యత ఏ నేతకైనా ఉంటుందన్నది కాదనలేని నిజం. కానీ నెలల తరబడి ప్రజాక్షేత్రంలోకి రాకుండా ఉన్న జగన్ సరిగ్గా ప్రధాని పర్యటనకు ముందు రోజే బయటకు రావటం యాదృచ్ఛికమా లేక వ్యూహాత్మకమా అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో పార్టీ నేతలు జైలుకు వెళ్లినప్పుడు స్పందించిన జగన్ ఇప్పుడు ఆకస్మికంగా చురుగ్గా కదలటం వెనుక ప్రధాని పర్యటనను డైల్యూట్ చేయాలన్న ఉద్దేశం ఉందా, లేక కేవలం పార్టీ కేడర్లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నమా అన్నది స్పష్టత లేని అంశం. రాజకీయ వివాదాలకు అతీతంగా చూస్తే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు దశాబ్దాల కల. విశాఖపట్నం విమానాశ్రయంపై ఒత్తిడి తగ్గించడంతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పారిశ్రామిక, పర్యాటక అభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుగా నిర్మితం అవుతున్న ఈ ప్రాజెక్టు పూర్తి కావడం వెనుక పలు ప్రభుత్వాల కృషి, భూసేకరణ, స్థానికుల సహకారం వంటి అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి. అటువంటి కీలక ఘట్టం రాజకీయ కోటాహలానికి కేంద్రంగా మారటం పలువురు సామాన్య ప్రజలను, స్థానిక వ్యాపార వర్గాలను నిరాశపరుస్తోంది. ప్రధాని పర్యటన సందర్భంగా ఎస్పీజీ, రాష్ట్ర పోలీసు యంత్రాంగం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతోంది. ఇలాంటి తరుణంలో అదే ప్రాంతంలో మరో రాజకీయ నేత పర్యటన జరగటం అదనపు భద్రత, ట్రాఫిక్ సవాళ్లను సృష్టించే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇదే సాధారణ పరిపాలన అంశమా లేక ఉద్దేశపూర్వక వ్యూహంలో భాగమా అన్నది తేల్చడం కష్టం. అప్పలరాజును పరామర్శించిన అనంతరం జగన్ ఎలాంటి ప్రకటనలు చేస్తారు?
పార్టీ తదుపరి కార్యాచరణ ఏమిటి అన్న దానిపైనే ఈ పర్యటన అసలు ఉద్దేశం ఆధారపడి ఉంది. ఒకవేళ కేవలం పరామర్శకే పరిమితమైతే ఇది సాధారణ రాజకీయ మర్యాద చర్యగా మిగిలిపోతుంది. కానీ ఈ సందర్భాన్ని వినియోగించుకొని ప్రభుత్వంపై విమర్శలు, భోగాపురం ప్రాజెక్టు క్రెడిట్పై వాదోపవాదాలు తీవ్రమైతే రాజకీయ పార్టీ ఆరోపిస్తున్నట్టు ఇది వ్యూహాత్మక దృష్టి మళ్లింపు ప్రయత్నమేనని బలపడే అవకాశమూ ఉంది. మొత్తానికి భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం అనే అభివృద్ధి వేడుక వెనుక చెలరేగిన ఈ రాజకీయ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరుకు అద్దం పడుతోంది. చివరకు ప్రజల దృష్టిలో ఏది నిలుస్తుంది? అభివృద్ధి వేడుక, రాజకీయ కలహమా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టం అవుతుంది.